కంటే గొప్పగా. ఇప్పుడు దేవుడు కావాలా డబ్బు కావాలని కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఒక చేతిలో పట్టుకున్నారు, డబ్బులు ఒక చేతిలో పట్టుకున్నారు. డబ్బులు ఒక చేతిలో పట్టుకున్నారు, బైబిల్ ఒక చేతిలో పట్టుకున్నారు. సమాజంలోనికి వెళ్ళి నీకు ఏది కావాలని అడిగి తింటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మందిని బైబిల్ అలా పక్కకి గెంటేసి చేతిలో ఉన్న 2000 రూపాయలు 3000 రూపాయలు తీసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఆ 2000 మీరు రక్షించేస్తాయనుకుంటున్నాడు, కానీ అంతకంటే గొప్పదైన బైబిల్ ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. ఆ మీకు నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యపు ఓటను ఏం చేస్తున్నారు? గెంటేస్తున్నారు. అశాశ్వతమైన డబ్బులు ఏం చేస్తున్నారు? 2000 రూపాయలు ఎంతకాలం బతికేస్తాడు? ఆ 2000 రూపాయలు ఎంతకాలం బతికేస్తాడు? ఎంతో కాలం బ్రతకలేడండి. ఆ 2000 రూపాయలు ఎంతకాలం బ్రతికితాడు? మహా అయితే వాడి పాకెట్ మనీకి సరిపోతుంది. అది